హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే నేను మా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఇలా పీజీలో చిల్లీ పన్నీర్ స్టార్టర్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మనకి ఈవినింగ్ అవ్వగానే ఏదో ఒక స్నాక్ అయితే తినాలనిపిస్తుంది కదా. సో అలా అనిపించినప్పుడు ఇలా సింపుల్గా అయిపోయే రెసిపీని అయితే ట్రై చేయండి. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీనికోసం మనకు ఒక ఆనియన్, క్యాప్సికమ్ అండ్ కొంచెం పన్నీర్ అయితే కావాలి. దీన్ని ఇలా మీడియం సైజులో కట్ చేసుకోండి. పన్నీర్ మీకు కావాలంటే కొంచెం పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు, బట్ నాకు కొంచెం పన్నీరే ఉంది కాబట్టి దాన్ని నేను అలా అడ్జస్ట్ చేసుకున్నాను. అండ్ 2 to 3 మిర్చీస్ని ఇలా వీలైనంత స్మాల్ సైజులో చాప్ చేసుకోండి. ఇక్కడ నేను నార్త్ చిల్లీ గ్రేవీ మిక్స్ పౌడర్ని యూస్ చేస్తున్నాను. ఇది రెసిపీకి చాలా ఇంపార్టెంట్. దీన్ని ఒక 1.5 స్పూన్ తీసుకొని వాటర్లో మిక్స్ చేసుకొని కొంచెం అందులోనే టొమాటో సాస్ కూడా కలిపి పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చి, క్యాప్సికమ్, ఆనియన్ ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయ్యేదాకా చేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాత వీటిని కొంచెం అదే ప్యాన్లో కొంచెం పక్కకు పెట్టేసుకొని పన్నీర్ యాడ్ చేసేసుకోండి. పన్నీర్ అనేది ఖచ్చితంగా గోల్డెన్ కలర్లోకి రావాలి. అండ్ ఈ రెసిపీ మొత్తం లో ఫ్లేమ్లో పెట్టే కుక్ చేసుకోవాలి. చూడండి, పన్నీర్ అనేది గోల్డెన్ కలర్ వచ్చేసింది. సో ఇందులో ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న వాటర్ని అయితే యాడ్ చేసేసుకోండి. ఈ వాటర్ని యాడ్ చేసిన తర్వాత మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం పోయే వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. ఓన్లీ లో ఫ్లేమ్లోనే ఉండాలి. ఈ గ్రేవీ మిక్స్ పౌడర్ అనేది మార్కెట్లో చాలా బ్రాండ్స్ దొరుకుతాయి. మీకు ఏ బ్రాండ్ మీకు నచ్చితే ఆ బ్రాండ్ పౌడర్ అయితే మీరు యూజ్ చేయొచ్చు, బట్ అదైతే చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు చూడండి, ఇందులో ఉన్న వాటర్ మొత్తం అయితే ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది. ఒక 2 to 3 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. సో ఫైనల్గా మన చిల్లీ పన్నీర్ రెడీ.